నమస్కారం, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్య సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రక్షణ శాఖ మంత్రితో నర్సాపురం ఎంపీ భేటీ. చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు. బాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జోస్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చింది. 2 ఏళ్ల పాలనపై సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి జయరాం. షాద్నగర్ ఇండోర్ స్టేడియంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు. మంచి వైద్యం, భోజనం అందిస్తామన్న ఎమ్మెల్యే. అభివృద్ధి విషయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. సిపిఐ నేత రామకృష్ణ ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో నర్సాపురం ఎంపీ రామకృష్ణరాజు భేటీ అయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు ఆయనతో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని రాజ్నాథ్ కు రఘురామ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాజ్నాథ్ తో భేటీకి ఆయన వీల్ చైర్ లోనే వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టలకు భంగం కలిగించారనే అభియోగంపై ఏపీ సిఐడి రఘురామపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్ది రోజులు ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్యం అందించారు. అనంతరం సర్వోన్నత న్యాయస్థానం రఘురామకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. విడుదల అనంతరం ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2004-2009లోనూ చంద్రబాబును వైఎస్ఆర్సీపీ ఓడించారని ఆయన గుర్తు చేశారు. 2019లో వైఎస్ జగన్ కూడా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. గతంలో వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు సీఎం అయ్యారని ఆయన ఆరోపించారు. జగన్ మాత్రం ప్రజల మద్దతుతో ఎన్నికయ్యారని చెప్పుకొచ్చారు. తాము కరోనా సంక్షోభం సమయంలోనూ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని అన్నారు. ఆయనకు 2014లో అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని నాని చెప్పారు. చంద్రబాబుకు గతంలో అధికారం అప్పగించినందుకు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా నాశనం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో ప్రజా సంక్షేమం కొనసాగుతుందని చెప్పారు. 1,31,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వారి అకౌంట్లకే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంపదని తరలించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎక్కడ కూడా మనం చూసుండం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రులు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 50% కరోనా రోగులకు వైద్యం చేయాలని చెప్పి ద్వారా కానివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మేనిఫెస్టో అంటే గతంలో చూసాం, ఎన్నికల్లో గెలవడానికి అది ఒక తప్పుడు పత్రంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరానికి అడ్డమైనటువంటి వాగ్దానాలు చేసి ఎన్నికలవగానే దాన్ని ఎక్కడ కూడా కనపడకుండా చేసి ప్రజల్లో మేనిఫెస్టో అంటే ఒక దొంగ బుక్ అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా మారుస్తానని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ 2 సంవత్సరాల్లో 95% పైన హామీలను నెరవేర్చి ఒక మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్గా మరి తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఆ ముఖ్యమంత్రి వైఎస్
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలూరులోని మంత్రి స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ జనరంజక పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయమే దండగా అని చెప్పిందని, తమ ప్రభుత్వం ప్రతి రైతుకు మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తోందన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, వైకాపా సీనియర్ నాయకుడు నారాయణ స్వామి, మండల కన్వీనర్ వీరేష్, నాయకులు రాజశేఖర్, లక్ష్మీనారాయణ, దీపక్ పాల్గొన్నారు. మీకు ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఉంటానని చెప్పేసి మీ కుటుంబానికి తోడుగా ఉంటానని ఆ రోజు అమ్మఒడి కార్యక్రమం పెట్టి, అదేవిధంగా అక్క చెల్లెమ్మలు కష్టపడతారని చెప్పేసి 0 వడ్డీకే ఇచ్చి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు. ఇలాంటి ఎన్నో అక్క చెల్లెమ్మను మేలు చేయాలని, లక్షాధికారికి చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి జగన్ అన్న ఈరోజు పెద్ద పీటి వేసి, ఈరోజు మన గవర్నమెంట్లో కూడా, మన ప్రభుత్వంలో కూడా అక్క చెల్లెమ్మలకి 50% రిజర్వేషన్ ఇచ్చి వారికి పదవులు కూడా కట్టబెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారు. ఇలాంటి పెద్దపీట వేసి ఆదుకున్నాడు. అదేవిధంగా ఈరోజు పిల్లలు బడికి పోయే పిల్లవాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అయితే రైతులు కష్టాలు ఉన్నాయని అంటున్నారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం నాయకులకి, పచ్చ చొక్కా నాయకులకి అడుగుతున్నా, ఈరోజు ప్రజలను అడగండి, రైతన్నలను అడగండి. ఈరోజు ఎక్కడ చూసినా రైతు రాజుగా బతికే రోజు ఈరోజు ఉన్నాయి. మీ ప్రభుత్వంలో ఒకటైనా ఆ రోజు మేలు చేసావని చెప్పి చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. ఈ కరోనా మహమ్మారి ఇంత పుంజుకొని వస్తుంటే నువ్వు మా ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి నువ్వు తెలంగాణలో ఉన్నావు కదా, నీకు సిగ్గు లేదా మా ప్రభుత్వం పైన బుద్ధులు చల్లేదని కానీ అడుగుతున్నా. ఈరోజు ఏది వచ్చినా కూడా ఆ రాజకీయం, కుళ్ళు కుతంత్రాలు రాజకీయం ఉన్నావని చెప్పేసి తెలపాలంటే నీతోనే నేర్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎన్నికల కమిషనర్తో కూడా రాజకీయం చేయొచ్చు అనేది నేర్పించావు. అదేవిధంగా ఈరోజు కోర్టు వ్యవస్థలో కూడా, కోర్టు ద్వారా కూడా రాజకీయం చేయొచ్చు అనేది నేర్పిస్తున్నావు. అంటే ఇంతకిన్న కుతంత్రాలు బుడికే ఏ నాయకుడు లేడని చెప్పేసి చెప్పగలను. అయినా కూడా ఏదేమైనా కార్యక్రమం పెట్టుకుంటే శాశ్వతంగా మా 5 కోట్ల ప్రజలు మొన్న 2019లో తరిమి కొట్టేట్లా ఇంకో ఎలక్షన్లో కూడా నీకు డిపాజిట్లు కూడా రాకున్నట్లు చేస్తారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా తెలుగుదేశం నాయకులకి. ఏదైనా మంచి దృఢ సంకల్పంతో ఈరోజు ప్రతి ఒక్కరు మేలు జరగాలని చెప్పేసి అన్ని కార్యక్రమాలు ఇంకా 3 సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి బాటలో నడుపుతానని చెప్పేసి ఈరోజు పొద్దున్నే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈ 5 కోట్ల ప్రజలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఈ 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈరోజు మన ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి బాటలో, అన్ని విధాల ప్రతి ఒక్కరికి మేలు చేసే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళ అందరూ కూడా 5 కోట్ల పిల్లలు బడికి పోయే పిల్లవాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అయితే, ఇళ్లలో మనం కూడా భోజనం లేకుండా అలాంటి భోజనం ఈరోజు ఆ పిల్లవాళ్ళకి పెడితే వాడు ఎంత సంతోషంగా స్కూల్కి పోయి చదువుకొని, ఆ చదువుకున్న పిల్లవాళ్ళకు కూడా ఈరోజు చూస్తున్నాం ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్ నడుస్తున్నాయి. ఇక కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ వారి సహకారంతో షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 30 పడకల కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని శాసనసభ్యులు అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా బారిన పడి హోం క్వారంటైన్ ఉండటానికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న వారి కొరకు ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా బాధితులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కేంద్రాల్లో మంచి పౌష్టిక ఆహారాన్ని అందజేస్తామని, ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, రోటరీ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ సంస్థ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంత్ రెడ్డి, ప్రెసిడెంట్ కొల్లారెడ్డి హరి, సెక్రటరీ శ్యామసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహమ్మారిగా మారి ఈ కోవిడ్ అనేది, కరోనా వ్యాధి చాలా తీవ్ర రూపం దాచి
మొదటి వేవ్ కన్నా రెండవ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉన్నది. ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా మారిపోయింది. ఆ వ్యాధి సోకినప్పుడు ప్రజలలో సామాజిక దూరం పాటించాలని చాలా ఇబ్బంది అవుతుంది. ఒకే కుటుంబంలో ఉండి కరోనా సోకిన వ్యక్తి పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆ రూములు ఉంటే మిగతా వారు కూడా పాజిటివ్ వచ్చి వాళ్ళు కూడా చాలా నష్టపోయే పరిస్థితులు కాబట్టి ఆ విధంగా కాకుండా కొద్దిగా వ్యక్తి పాజిటివ్ వచ్చిన వ్యక్తి దూర ప్రాంతాల ఐసోలేషన్ సెంటర్లను పెట్టాలనే ఉద్దేశంతో చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నాం. అదేవిధంగా మన ప్రభుత్వ ఆసుపత్రులుగా పెట్టాలని ఆలోచన ఉన్నది. కాబట్టి చాలామంది బీదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వచ్చినప్పుడు కొద్దిగా వాళ్లకు అంతర్జాతీయ జిల్లా 3150 గవర్నర్ని, అంటే జిల్లా అంటే టోటల్ తెలంగాణ, ప్రకాశం, గుంటూరు, పాత 12 జిల్లాలు. దానికి గవర్నర్గా 100 క్లబ్లకు గవర్నర్గా వ్యవహరిస్తూ ఉన్నాను. మరి నేడు ఇక్కడ ఈ గ్రామంలో మరి ఐసోలేషన్ బెడ్స్ కేర్ చేయటానికి రోటరీ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ వారు ముందట్టుకొచ్చి ఈరోజు విశాల శ్రావణ్ రెడ్డి గారు వారి, ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, మరి మీరు చేయాలి, మా ఎమ్మెల్యే కోసం చేయాలి, ఇక్కడ మా గ్రామంలో అవసరం ఉంది అని చెప్పి తను చెప్పటం, మరి వెంటనే భాగ్యనగర్ క్లబ్ వాళ్ళు స్పందించడం, ఇక్కడికి రావటం, చేయటం అనేది జరిగిపోయింది. మరి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలైనా కానీ శ్రావణ్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు కాబట్టి వారి పర్యవేక్షణ ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంది. సిలిండర్స్ అవసరం లేకుండా ప్రతి గంటకు 5 లీటర్ల ఆక్సిజన్ వస్తుంది. దీని కాస్ట్ 55,000 రూపాయలు. ఇప్పుడు 3 ఇవ్వటం జరిగింది, ఇంకా 2-3 రోజుల్లో ఇంకా 2 వస్తాయి. అవసరం నిమిత్తం తర్వాత రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే ఇంకా కూడా సమకూర్చడానికి మేము రెడీ ఉన్నాం. కానీ దీన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే 4 రోజులే యూటిలైజ్ చేసుకోవాలి. తర్వాత పెద్ద హాస్పిటల్లో పోయి తర్వాత మంచి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టెంపరీ మనం వాళ్ళని కాపాడడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే హాస్పిటల్లో బెడ్స్ దొరకనప్పుడు థర్డ్ వేవ్ వస్తే దానికి గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తూ 95,000 కోట్ల రూపాయలను నేరుగా ప్రజలకు అందించారని సిపిఐ నేత అన్నారు. విజయవాడలో మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో 132,000 కోట్లు ఖర్చు చేశామని వైసీపీ నేతలే చెబుతున్నారని, అయితే అభివృద్ధి విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అమరావతి రాజధాని పనులను నిలిపివేశారని, దీని ఫలితంగా 40,000 మంది ఉపాధి కోల్పోయారని, అప్పటి నుంచి విధ్వంసర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. రివర్స్ టెండింగ్ పేరుతో పోలవరం పనులను నిలిపివేశారని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన, 2 ఏళ్ల పరిపాలన పైన ఇవాళ అందరూ రివ్యూ చేసుకుంటూ ఉన్నారు. ఒక రకంగా పాజిటివ్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు వాగ్దానం చేశాడో వాటిని అమలు చేయడానికి శాయశక్తుల పైన పనిచేశారు. దాదాపు 95,000 కోట్ల రూపాయలు వివిధ స్కీముల కింద నేరుగా ప్రజల అకౌంట్స్లో వేయడం అనేది అది అసాధారణమైన విషయము. అది ముఖ్యంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. టోటల్గా ఈ 2 ఏళ్ల కాలంలో 132,000 కోట్ల రూపాయలు ఈ రకంగా ఖర్చు చేశామని వారు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా అది పాజిటివ్గా మనం చెప్పాల్సిందే. అయితే డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఒక రకంగా ఎప్పుడూ తీవ్రమైన నిర్లక్ష్యం కనపడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమరావతి రాజధానిలో జరుగుతున్న పనులన్నీ కూడా నిలిపివేశారు. దాదాపు 40,000-50,000 మంది వర్కర్స్ అక్కడ పనిచేసేవాళ్ళు, అవన్నీ కూడా ఏకబిగిన అక్కడ స్టాప్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అమరావతి విధ్వంసం తప్ప అమరావతి రాజధానిలో పురోభివృద్ధి ఏమాత్రం కూడా కనపడడం లేదు. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులు ఆపిచేశారు. అదేవిధంగా ఇరిగేషన్ రంగం విషయంలో కూడా ఈ 2 ఏళ్ల కాలంలో పెద్ద పురోగతి ఎక్కడ కనపడడం లేదు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ వ్యవసాయం పైన ఆధారపడిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల కాలంలో వ్యవసాయంలో కూడా ఎలాంటి అభివృద్ధి కనపడడం లేదు. వీటన్నిటికి తోడు ఇవాళ పారిశ్రామిక రంగంలో కూడా తీవ్రమైన వెనుకబాటుతనం స్పష్టంగా కనపడతా ఉంది. నాకు దేశంలో కూడా కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు, పెట్టుబడులు ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ఇవాళ పారిశ్రామిక రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడ కొత్త పరిశ్రమలు రావడం కానీ, కొత్తగా ఉద్యోగాలు రావడం కానీ జరగడం లేదు. చివరికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వారికి ఇస్తే ఖచ్చితంగా చెప్పొచ్చు ఇప్పుడున్న ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు కోల్పోతారు. దీనిపైన కూడా ముఖ్యమంత్రి గారి పోరాటం పెద్దగా అక్కడ ఉండడం లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మరోవైపు ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పులు చేశారు. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు మన వాటాగా అప్పులు వస్తే ఇవాళ దాన్ని 3,50,000 కోట్లకు చేర్చారు. ఇంకా తెస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచిన ఘనత అది కూడా ముఖ్యమంత్రికి దక్కుతుంది. టోటల్గా ఇవాళ అప్పుల్లో కూరుకుపోయాము. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో ఏదైతే ఆయన ప్రచారం చేశాడో ఆ ప్రచారాన్ని పక్క పడేశాడు. ఆ రోజు చెప్పాడు, నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రంతో పోరాడతాం, నా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఒక సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో అతను కొన్ని పాజిటివ్ మార్కులు వేయచ్చు. ఏదేమైనా సరే చివరిగా చెప్పదలుచుకున్నామంటే 50% ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాస్ మార్కులకు కూడా గ్రేస్ మార్కుల పైన ఆధారపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ గ్రేస్ మార్కులు వేస్తే తప్ప ఆయన పరీక్షలు పాస్ అయ్యే పరిస్థితి కనపడడం లేదు. నిజంగా ఇది విచారకరం. ఇక వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ముంబాపూర్ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్ని సంచులు ఇవ్వకపోవడంతో రైతులు నిరసనకు దిగారు. గత పక్షం రోజులుగా నాయకులకు అధికారులకు తమ బాధను చెప్తున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ధర్నాకు పెద్ద తీశారు. రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రుతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో ధాన్యం తడుస్తుందని ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని, రైతులను ఆదుకుంటామని మండల ఎస్ఐ చంద్రశేఖర్, పెద్దేముల్ మండల ఎంపీపీ అనురాధ రమేష్ హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించుకున్నారు. ఒడ్లు అయితే మేము కోతలు కోసి అన్ని ఒకసారి కుప్పలు వేసినాం సార్. మా గవర్నమెంట్ ఒడ్లు కొంటామని చెప్పింది. అందరం మంచి ఒక ప్లేస్ ఇచ్చినాము. మా ఊళ్ళో కాంట చేస్తున్నది. మాకు సంచులు అయితే ఇస్తలేదు, కాంట పెడతలేదు. ఒక్కొక్కరి కళ్ళ నెల పైన 40 రోజులు కూడా అవుతున్నాయి. కిందకెళ్ళి తీసుకోవడం చెదలు తింటున్నాయి ఒడ్లని. మీనికెళ్ళి అయితే వాళ్ళు పెడతాను, ఒడ్లు దానిపోతున్నాయి, మొలకలు వెళ్తున్నాయి. ఎప్పుడు కొంటారు? మేము ఎమ్మెల్యేని అడిగినాము, ఎంపీని అడిగినాము, మినిస్టర్ని అడిగినాము, అందరిని అడిగినాము, మేనేజర్ని అడిగినాము, అందరూ అడిగినాము. ఈ రోజు వస్తాయి, రేపు వస్తా అంటారని గత 20 రోజులు సంది వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మేము ఇంటికుంటూనే వస్తున్నాం. మాకు సంచులు ఎప్పుడు వస్తాయి? సంచులు అడిగితే ఏమంటున్నారు? ఈ రోజు వస్తాయి, రేపు వస్తా అని చెప్తున్నారు. అందుకే నేను ముందు చెప్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తాయి? నాకు సమాధానం చెప్పండి. ఎప్పుడు వస్తాయి? పక్క ఈ రోజు వస్తాయంటే మేము వెళ్ళిపోతాం. ఎవరిని అడగాలి? అసలు ఎవరు వెళ్తారు? చెదలబట్టి చెదలబట్టి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో బీజేపీ నాయకులు జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జర్నలిస్టులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు రక్షణగా మాస్కులు, శానిటైజర్లు అందజేస్తున్నట్లు చెప్పారు. నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున సేవా ఈ సంఘటన పేరు మీద కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించారు. ఇందులో భాగంగా ఈ రోజున కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులు, పోలీస్ శాఖ వారు మరియు పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా వారికి చిరు సహాయం చేతనంత సహాయం చేయాలని చెప్పి అందరూ కూడా కార్యకర్తలు పిలుపునియడం జరిగింది. ఈ రోజున జూలూరుపాడు మండలంలో కూడా అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకి రేషన్తో పాటు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా శానిటైజర్లు, మాస్కులు ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ వారు కూడా ఈ కరోనా టైంలో బయట తిరుగుతారు కాబట్టి వారికి కూడా మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం జరిగింది. కావున అందరూ కూడా ఈ కరోనా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అందరూ కూడా బయట తిరగకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మరియు ఈ రోజున వ్యాక్సిన్పై కూడా అపోహలు ఉన్నాయి. కానీ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకొని మనం బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా చేతులు శుభ్రంగా కట్టుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ కరోనా టైంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. సందర్భంగా ఈరోజు జూలూరుపాడు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు మన బియ్యం,
మరి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజున ప్రధానమంత్రిగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కేంద్ర నారాయణ అధ్యక్షతన సేవా ఏ సంఘటన కార్యక్రమంలో భాగంగా 3వ రోజు 20 మంది పేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడిహత్ను జెడ్పీటీసీ సభ్యుడు పతంగే బ్రహ్మానందం హాజరై సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి టహరే రమేష్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రధానమంత్రి గారు మోదీ గారు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఊరిలో ప్రతి గ్రామాన బీజేపీ కార్యకర్తలు మరియు హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్ అందరూ ఎవరైతే బీజేపీ సంబంధిత శాఖలు మరియు మన ఆర్ఎస్ఎస్ సంబంధించిన శాఖలు అందరం కలిసి ఏకతాటిగా వచ్చేసి ఏదైతే పేదలకు నిత్యావసర సరుకులు మరియు శానిటైజర్స్ మరియు మాస్కుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ కరోనా మహమ్మారి వలన చాలా మంది నష్టపోవడం జరుగుతున్నది. చాలా మంది ప్రాణాలు కూడా పోవడం జరిగింది. చాలా మంది పిల్లలు అనాథలైన నిన్ననే మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఏవైతే అనాథ పిల్లల కోసం వాళ్లకు ఎలాంటి అవసరం ఉన్నా అన్ని అవసరాలు నేను చూసుకుంటా అని నిన్న హామీ ఇవ్వడం జరిగింది. వాళ్లకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరుగుతున్నది. మరియు వాళ్ళ చదువుకు ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ తానే నేనే మీ వెన్నుండి అన్ని నేను చూసుకుంటానని నిన్న రాత్రి చెప్పడం జరిగింది. ఇలాగే బీజేపీ కార్యకర్తలందరూ మన ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున బీదోళ్ళందరినీ ఆదుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీన్ని విజయవంతం అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. వారు 7 సంవత్సరాల ప్రధానమంత్రి పరిపాలన పూర్తి చేసినందుకు నేడు పేద ప్రజలకు రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా గుడిహత్ను జడ్పీటీసీ గారు బ్రహ్మానందం గారు వాళ్ళ చేతుల మీదుగా రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఊరిలో ఈ ప్రోగ్రాంలు బీజేపీ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా కొల్లూరు చంద్రశేఖర్ మరియు గుడిహత్ను జడ్పీటీసీ గారు ముఖ్య అతిథులుగా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని అన్ని గ్రామంలో ప్రధాని మోదీ 7 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా బారిన పడిన వారికి పండ్లు, నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కరోనా పీడితులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, మండల అధ్యక్షులు సంపల్లి సంపత్రావు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి వారికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, లేదంటే గ్రామాలలో శానిటైజర్స్ ఇవ్వడం కానీ, మాస్కుల పంపిణీ లాంటి కార్యక్రమం ఈరోజు మండల వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా గండ్రపల్లి ఈరోజు మాస్కులు పంపిణీ చేసి శానిటైజర్లను పంపిణీ చేయడం జరిగింది. ప్రధానంగా మరి యొక్క కరోనా మహమ్మారి విలేతనం చేస్తున్న ఈ తరుణంలో మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి యొక్క కరోనా మహమ్మారి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా నేను ఒక ప్రజానికానికి పిలుపునిస్తూ మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ 7 సంవత్సరాల్లో అనేక రకాల ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నిమ్న జాతి ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు పోయే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో కూడా మరి యొక్క అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు అమలు చేయకుండా నేటికి కూడా యొక్క తెలంగాణ ప్రజలను మోసం చేసేటువంటి విధానం ఏదైతుందో దాన్ని ఎండగడుతూ మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. భారత ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నుండి దేశాన్ని కాపాడడానికి ప్రధానమంత్రి అహర్నిశలు శ్రమిస్తూ 2 వ్యాక్సిన్లను కోటాను కోట్లుగా తయారు చేసి ఈ వ్యాక్సిన్ పంపిణీ కూడా
జోరుగా సాగుతున్న సందర్భం లోపల ప్రజలందరూ కూడా కరోనా నుంచి కోలుకొని ఈ మహమ్మారిని దేశం నుండి ప్రారదోలాలని, దానికి ముఖ్యంగా మాస్కు, శానిటైజరు అవసరం కాబట్టి మాస్కు, శానిటైజర్లు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రజలంతా కూడా కరోనా నుండి కోలుకొని ఈ దేశాన్ని రక్షించే విధంగా ప్రయత్నాలు చేయాలని. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పరిసర గ్రామాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు పోలీస్ సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. దేశంలో అణగారిన ప్రజల అభివృద్ధి కోసం అంత్యోదయ స్ఫూర్తితో మోడీ 7 ఏళ్ల పాలన కొనసాగుతుందని బీజేపీ జిల్లా కార్యదర్శి హరికృష్ణ, సీనియర్ నాయకులు పెంటయ్య, మండల అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్ వంటి అనేక సాహసోపేతమైన నిర్ణయాలతో దేశ ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలకృష్ణారెడ్డి, శ్రీశైలం, వార్ల ఆంజనేయులు, అంజీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రామ మందిర నిర్మాణానికి ఎలాంటి ఒక ఆందోళన కూడా లేకుండా, ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఈరోజు రామ మందిర నిర్మాణం కావచ్చు, ఇలాంటి దేశంలో అనేక రకాలుగా సంస్కరణలు నరేంద్ర మోడీ గారు తీసుకొని వచ్చారు. ముఖ్యంగా విదేశాలతో వ్యవహరిస్తున్నటువంటి విదేశీ వ్యవహారాలన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితుల లోపల భారతదేశానికి బాసటగా నిలుస్తున్నాయి అని అంటే అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు యొక్క చలవని అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సేవాయి సంఘటన కింద శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మరియు యువకులు చాలా ఉత్సాహంతో పాల్గొని మరి ప్రతి పేదవారికి శానిటైజర్స్, మాస్కులు అందే విధంగా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరియు ఉద్దేశం ఏంటంటే మోదీ గారు 7 సంవత్సరాలు తన యొక్క పరిపాలన విజయవంతంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రక్షణ శాఖ మంత్రితో నర్సాపురం ఎంపీ భేటీ, ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు, బాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని జోస్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చింది, 2 ఏళ్ల పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి జయరాం. షాద్నగర్ ఇండోర్ స్టేడియంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు, మంచి వైద్యం, భోజనం అందిస్తామన్న ఎమ్మెల్యే. అభివృద్ధి విషయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది, సిపిఐ నేత రామకృష్ణ ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్య సమాజ్ హితం. నమస్కారం.